గొప్ప పనులు చేయడానికి టైం పడుతుంది. ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా విమర్శల్ని ఎదుర్కోవడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో, ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. నీకు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. అడిగితే ఇచ్చే వాటిలో ఆనందం ఉంటుంది. అడగకుండా ఇచ్చే వాటిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే వాటిలో కష్టం ఉంటుంది. అది ప్రేమైనా వస్తువైనా సరే. వేలెత్తి చూపించే వారెవరూ ఒక పూట మొత్త కూడా పెట్టరు. అందుకే మీకు నచ్చినట్లు బ్రతకండి. అది కష్టమైన, సుఖమైన, బాధైనా, సంతోషమైన మీ లైఫ్ మీది. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఇలా ఎందుకు అవుతుందని. ఒక్క మాట గుర్తించుకో, టైం అనేది మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ చేతకాని వారికి కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిల్లో పెట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంలో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. తను భయపడి ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది. ఎక్కడైతే మనం నలుగురం కూర్చుని ఐదోవాడి గురించి తప్పుగా మాట్లాడతామో అక్కడి నుండి నీవు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఏనాటికైనా విజయాన్ని సాధిస్తాడు. నిజం తెలుసుకుంటారు, నిజం చూస్తుంటారు, అయినా అబద్ధాలను నమ్ముతారు కొందరు తెలివి తక్కువ వెధవలు. మనసు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు. మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణం ఉన్న దేవతలా భావిస్తాడు. మీ గెలుపు కోసం కష్టపడండి, గౌరవంగా కనిపిస్తారు. పక్కవాడి ఓటమిని కోరుకోకండి, చేతకాని వాడిలా కనిపిస్తారు. తోటి వారితో పోటీతత్వం ఉండాలి కానీ తోటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది తోటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. నీ కోసం టైం కేటాయించని వారి కోసం టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే వారు నిజంగా ప్రేమిస్తే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీవు ఒక సమస్యతో పోరాడుతుంటే నీ ఆలోచన సమస్యకు బదులు పరిష్కారంపై కేంద్రీకరించాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒక మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది, అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడుతాయి. నీతో ఎవరూ లేకపోవడం ఒంటరితనం కాదు. నీతో ఎంతమంది ఉన్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే అసలైన ఒంటరితనం. తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. నీవు పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. నీవు విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తిపరచాలనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వు కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.